Remember when you said it doesn't get better than this. Only a fool would have let you go. నుంచి మధ్యప్రదేశ్కి 900 కిలోమీటర్స్ వచ్చినాము. మైలేజ్ అయితే చాలా బాగా ఇచ్చింది యాక్చువల్గా. హలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. చాలా లాంగ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాము. సమ్మర్ వెకేషన్ ఎండ్ అయ్యే టైంకి యాక్చువల్గా ముందే ప్లాన్ ఉండింది, బట్ సిచ్యువేషన్స్ అంత బాగాలేదు కదా. మేము ముందు నుంచి అనుకున్నాం ఈ సమ్మర్లో లదాఖ్ వెళ్ళాలి, అది రోడ్ ట్రిప్లో. తర్వాత ఇంకా తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ అలా వచ్చినాయి కదా, మేబీ క్యాన్సిల్ అవుతుందేమో అనుకున్నాం. బట్ లాస్ట్ మినిట్లో అంతా నార్మల్ అయిపోయింది. ఇంకెలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఈరోజు అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. కంప్లీట్గా రోడ్ ట్రిప్ మన ఇంటి నుంచి, అంటే హైదరాబాద్ నుంచి లదాఖ్, ఆ తర్వాత అక్కడంతా ఎక్స్ప్లోర్ చేయడము. కాకపోతే మళ్ళీ మధ్యలో స్టే చేయాల్సి వస్తుంది. ఓన్ డ్రైవింగే, రవే డ్రైవింగ్ కాబట్టి ఇంకా నైట్ అంతా స్టే చేసుకుంటూ అలా ఒక ప్లాన్ వేసేసుకొని దాని ప్రకారం అయితే ఫాలో అవుతున్నాము. వారణాసి వెళ్ళాలన్నా ఇలానే కదా. 1-2 డేస్ ట్రిప్కే చాలా ప్లానింగ్, చాలా లగేజ్ అదంతా ఉంటుంది. అలాంటిది ఆల్మోస్ట్గా మేమైతే ప్రిపేర్ అయిపోయినాము. 15 డేస్ ట్రిప్ అని చెప్పేసి ఇంకా దానికి తగ్గట్టుగా లగేజ్ అదంతా సెట్ చేసేసుకున్నాము. కొంచెం హడావిడి అయింది నిజం చెప్పాలంటే, లాస్ట్ మినిట్లో కదా అంతా సర్దుకోవడము. సో కొంచెం చిన్న షాపింగ్ చేయడానికి కూడా టైం లేకపోయింది. సరే ఇంకా అన్నీ దొరుకుతాయి, ఎలాగో రోడ్ ట్రిప్పే కదా అని చెప్పేసి ధైర్యం చేసి అయితే వెళ్తున్నాము. నేను ఇదేంటంటే పార్ట్స్ వైజ్ ఒకే వీడియోలో పెడుతున్నాను. డే 1, 2, 3 మేము ఎక్కడ స్టే చేసినాము, ఎంత డ్రైవ్ చేసినాము, ఏ ప్లేస్లో రెస్ట్ తీసుకున్నాము అలా అని చెప్పేసి కొంచెం లెంత్ తక్కువే చూపిస్తున్నాను. ఇక్కడ డైవర్షన్ ఇచ్చి ఉంటుందేమో కదా. కెల్లాపూర్ మహారాష్ట్ర సీఎం. నాగ్పూర్ 149 కిలోమీటర్స్. యాక్చువల్గా మేము లదాఖ్ అనుకున్నాము. అది మా అందరిది డ్రీమ్ అనమాట. అందరికి ఉంటుంది, ఆల్మోస్ట్గా అందరికి ఉంటుందని కాదు, కొంతమందికి. దాంట్లో మేము కూడా అంతే. కాకపోతే ఫ్లైట్ అని కూడా అనుకున్నాము, బట్ రోడ్ ట్రిప్ ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడి వరకు వెళ్ళాలి, ఆ ఫీలింగ్ భలే ఉంటుంది కదా. సో అనుకున్నాం, బట్ యోధతో కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. అంత డ్రైవ్ చేస్తాం కదా, కూర్చుంటాడా, బోర్గా ఫీల్ అవుతాడా, కాలం అంతంత హవర్స్ కూర్చోవడం అంటే కష్టం కదా అనిపించింది. సో సరేలే ఏదో ఒకటి చెప్పేసి వాడు రెడీగానే ఉన్నాడు, బట్ సరే స్టార్ట్ అయిదాం, మరీ చిన్న బేబీ అయితే కాదు కదా అని చెప్పేసి వెళ్ళాము. ధీరన్ అయితే ప్రాబ్లమే లేదు, వాడు ఎలా అయినా అడ్జస్ట్ అవుతాడు, ఎలా అయినా ఉంటాడు. సో ఇంకా ఫైనల్గా అయితే మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసినాము. ఇప్పుడేమో లంచ్ అనమాట. నాగ్పూర్ ఎంటర్ అవ్వగానే హల్దీరామ్స్ ఇక్కడే కదా, నాగ్పూర్ది కదా, అసలు అక్కడ చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో. దాంట్లోనూ చాలా స్పేషియస్గా ఉంది, అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది. అందులోనూ బాగా నచ్చింది హల్దీరామ్స్ మా అందరికీ. మంచిగా వెళ్తే లంచ్ చేసేసినాము. ఒకటని కాదు, ఏది నచ్చితే అది ఆర్డర్ పెట్టేసుకొని తిన్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. మెయిన్గా పరాటాస్ అలాంటివి, తర్వాత లస్సీ అలాంటిది కూడా తీసుకున్నాము. కొన్ని స్నాక్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ కాళ్ళు కొన్ని ఉన్నాయి. ఇంకా బయటకు వస్తే స్నాక్స్ ఏదో ఉండాలని తీసుకుంటాం కదా, తినము. ఎక్కడ కొత్తగా ఫ్రెష్గా కనిపిస్తే అక్కడే తింటూ ఉంటాం కదా. సో ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ అయితే ట్రావెల్ స్టార్ట్ చేసాము.
ట్రావెల్ చేస్తున్న హైవే వచ్చేసి NH44, అందరికీ తెలిసే ఉంటుంది. ఇండియాస్ లాంగెస్ట్ హైవే, 3745 కిలోమీటర్స్. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడక్కడ వర్క్ నడుస్తుంది, బట్ రోడ్స్ గురించి అయితే టెన్షన్ పడిన అవసరం లేదు. ఆల్మోస్ట్గా రోడ్ ట్రిప్స్ కొంచెం ఎక్కువే చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాము. రోడ్స్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఎక్కడ వెళ్ళినా మెయిన్ అదే కదా, రోడ్స్ బాగుంటే మనకి జర్నీ కూడా సాఫీగా జరుగుతుంది. మాకైతే రోడ్స్తో అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా బాగున్నాయి రోడ్స్ అన్నీ. ఈరోజు మా స్టే మేము సాగర్లో అనుకున్నాము. అక్కడ స్టే చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే ట్రావెల్ స్టార్ట్ చేయాలని. నైట్ ఖచ్చితంగా రెస్ట్ ఉండాలి రఘుకి అండ్ కార్కి కూడా, మాకు కూడా ఉండాలి. సో ఆదివేలో ఒక రెస్టారెంట్ కనిపించింది, నర్సింగ్పూర్ ఏదో వచ్చిందనమాట గూగుల్లో. ఇక్కడ నుంచి సాగర్ 130 కిలోమీటర్స్ ఉంది. కొంచెం టీ స్నాక్స్ అలా తీసేసుకొని మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. స్నాక్స్ తీసేసుకున్నాం అనమాట ఇక్కడ. యోదా బాయ్. ఈ రెస్టారెంట్ అయితే బాగుంది. 7 అవుతుంది కాబట్టి ఎవరు లేరు అనుకుంటా. బట్ స్నాక్స్ తీసేసుకొని టీ తాగేసాము. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మేము అనుకుంది ఇంకా సాగర్ అని చెప్పాను కదా, క్రౌన్ ప్యాలెస్కి అయితే రీచ్ అయిపోయాము. సాగర్లో స్టే చేయడానికి మాత్రమే అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మాకు 10 అలా అవుతుంది టైము. ఈరోజు మొత్తం మేము ట్రావెల్ చేసింది మా ఇంటి నుంచి 945 కిలోమీటర్స్. నిజంగా అసలు ట్రావెల్ చేసినట్టే అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. రోడ్స్ అలా ఉన్నాయి అన్నమాట. ఎలా అనిపించింది ట్రావెల్? చాలా బాగుంది. ఈ డిస్టెన్స్లో మనము తిరుపతి వెళ్ళేసి మళ్ళీ హాఫ్ వే వస్తాం. యాక్చువల్గా చాలా ట్రావెల్ చేసినాము, ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్. బట్ చాలా బాగుండింది ట్రావెల్. రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి కాబట్టి అసలు బోర్ కొట్టలేదు, కూడా అనిపించలేదు. చాలా బాగుంది. సో లాంగ్ ట్రిప్లో భాగంగా మధ్యలో అయితే స్టే చేసినాం. ఇక్కడ సాగర్ అనుకుంటా టౌన్, ఇది మధ్యప్రదేశ్. ఇక్కడైతే క్రౌన్ ప్యాలెస్ అని చెప్పి డిన్నర్ చేసేసి ఈరోజు ఇక్కడ రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికనేది రేపు డిసైడ్ అవుతుంది ప్లేస్. హాయ్, హలో. డే 2లో ఈరోజు మేము సాగర్లో రెస్ట్ తీసేసుకొని ఇంకా ఈరోజు ప్లాన్ యాక్చువల్గా వేరే అనుకున్నాము. బట్ ఈరోజు డే 2 సాగర్లో నైట్ స్టే చేశాం కదా మధ్యప్రదేశ్లో. ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ప్లాన్ వచ్చేసి సడన్గా డిసైడ్ అయ్యింది ఏంటంటే ఇక్కడ నుంచి మధుర వెళ్ళి అక్కడ స్టే చేసేసి రేపు దర్శనం చేసుకొని ఆ తర్వాత ఏంటా అని. యాక్చువల్గా ఒక ప్లాన్ అనుకొని స్టార్ట్ అయ్యాము, బట్ మధ్య మధ్యలో చేంజ్ అవుతూ ఉంది. మధుర ఫస్ట్ ట్రిప్లో అనుకున్నాం, బట్ మిస్ అయిందేమో అనుకున్నాం. మళ్ళీ సడన్గా అట్లా ప్లాన్ చేసినాం అనమాట. సో హ్యాపీగా అయితే ఈరోజు మధుర వెళ్ళిపోవడం మా టార్గెట్. జర్నీ అంతా నిన్న జర్నీ సూపర్గా అయింది. ఈరోజు కూడా రోడ్స్ ఓకే ఉన్నాయంట. సో ఈరోజు కూడా జర్నీ చేసేసి మధుర వెళ్ళి అక్కడ స్టే చేసి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. కిడూస్ పరాటా, సాంబార్, ఉప్మా. నుంచి మధ్యప్రదేశ్కి 900 కిలోమీటర్స్ వచ్చినాము. మైలేజ్ అయితే చాలా బాగా ఇచ్చింది యాక్చువల్గా. మాది వచ్చేసి డీజిల్ కారు. హైదరాబాద్లో ట్యాంక్ ఫుల్ చేయించాము, సాగర్ వరకు వచ్చింది. మళ్ళీ సాగర్లో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నాము. మా కార్ది కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్ అనమాట ట్యాంక్ది. సో ఇక్కడ వరకు వచ్చింది. మైలేజ్ అయితే బాగానే వచ్చింది, రోడ్స్ బాగున్నాయి కాబట్టి. రోడ్ వర్క్స్ ఎక్కువ నడుస్తున్నాయి. నెక్స్ట్ 2 ఇయర్స్లో సూపర్ రోడ్స్ అయిపోతాయి, అంత ఫ్లైఓవర్స్ వచ్చేసి డిస్టర్బెన్స్ లేకుండా.
డే 2లో కూడా హ్యాపీగా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించుకొని స్టార్ట్ అయ్యాం కదా. ఈరోజు వచ్చేసి మాది సాగర్ టు మథుర బృందావన్. డిస్టెన్స్ వచ్చేసి 495 కిలోమీటర్స్, 9 hours 24 minutes అయితే చూపిస్తుంది. బట్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్రేక్ ఎక్కువ తీసుకుంటున్నాం, ఆ రోడ్స్ బాగున్నాయి, ఆ ట్రాఫిక్ లేకుండా దాంతో ఉంటుంది కదా. సో అంత అయితే చూపిస్తుంది టైము. ఇంకా లంచ్ టైం కూడా అవుతుంది. కార్లో అయితే స్నాక్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. తినకపోయినా ఎమర్జెన్సీకి మనకి మన ఏరియా కాదు, రెస్టారెంట్స్ ఎక్కడ ఉంటాయో బాగుండవో తెలీదు. ఉన్నా కానీ మనకి ఫస్ట్ అంబియన్స్ లోకల చూసిన తర్వాత కదా తింటాము. సో అలా అని చెప్పేసి స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఎంతసేపటికి ఓపెన్ అవ్వదు, ఇది చాలా కష్టం ఉన్నాయి. ఆందివేలో ఒక 2-3 ధాబాలు చూసిన తర్వాత ఫైనల్గా ఇది బాగా అనిపించింది. దీంట్లో తినేసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అన్నట్టు మర్చిపోయా, టోల్ ప్లాజాది కూడా అమౌంట్ ఫైనల్గా మాకు ఎంత అయిందో చెప్తాను. ట్రిప్ మొత్తము ఇక్కడ టోల్ గేట్ దగ్గర చాలా టైం వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ అవ్వట్లేదు అసలు. 124. మాది లాంగ్ జర్నీ కదా ఇది. సో ఇక్కడ అక్కడ అని చూద్దామని ఏం అనుకోలేదు. ఫైనల్ డెస్టినేషన్ అయితే లదాఖ్. మనకి వెళ్ళే దారిలో కూడా చాలా టెంపుల్స్, మధ్యప్రదేశ్లో కూడా జ్యోతిర్లింగాలు అలా ఉంటాయి. ఎక్స్ట్రా టైం చూసుకోవాల్సి వస్తుంది దానికోసము. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ట్రిప్లో ఇలా చూసుకోవచ్చు అని ఇప్పుడు ఫైనల్గా అటు వెళ్ళాలి కదా. ఆందివేలో ఉంది. మథుర కూడా యాక్చువల్గా అనుకున్నాము, తర్వాత అవుతుందో లేదో అనుకున్నాము. బట్ దేవుడి దయ వల్ల అయితే ఫైనల్గా మథురాకి అయితే ఎంటర్ అయ్యాము. కార్ పార్కింగ్లో పెట్టేసి ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్ళాలి. ప్రేమ్ మందిర్కి వెళ్తున్నాము. నైట్లో బాగుంటుంది కదా అని ఫాస్ట్గా దిగేసి ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాము. मुक्ति नगर है, महिला से ही प्रवेश करें। रक्षा मुक्ति नगर है। అసలు ఎంత క్రౌడ్ ఉన్నారో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ చూసినా ఎక్కడ గేట్ లోపలికి వచ్చి చూస్తే అసలు ఎంత అద్భుతంగా ఉందో. దాని దగ్గరికి వెళ్ళాలంటే ఇంతమందిని క్రాస్ చేయాలని భయం వేసింది. బట్ ఫైనల్గా అయితే వెళ్ళిపోయాం దగ్గర వరకు. ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది. ఇది మార్బుల్ కదా, కంప్లీట్గా ఇటాలియన్ మార్బుల్. దాంట్లోనూ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. మాటలో చెప్పలేదు, అసలు చాలా బాగుంది. ఒక్కొక్క టైంకి ఒక్కొక్క కలరు. మళ్ళీ చుట్టంతా టెంపుల్ మొత్తం వచ్చేసి మనకి 54 ఎకరాల్లో ఉంటుందంట. ఇది కంప్లీట్గా కృష్ణుడిది. అన్నీ చిన్నప్పటి నుంచి అన్నీ డిఫరెంట్ రూపాలు, లైటింగ్స్, వాటర్తోని అసలు ఒక్కటేంటి చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుండింది. అన్నీ చూస్తూ టెంపుల్ చుట్టూ అయితే ఒక రౌండ్ వేసేసాము. మథుర బృందావన్లో నైట్లో మిస్ అవ్వకుండా చూడాల్సింది ఇదొకటి. డేలో అయితే ఇంత వావ్ అనిపించేలాగా ఉండదు, చూడొచ్చు. బట్ ఈ అద్భుతం అయితే నైట్లోనే పాసిబుల్ అవుతుంది. చాలా బాగుండింది. ఇది వచ్చేసి ఆధ్యాత్మిక గురువు అయిన కృపాల్ మహారాజు స్థాపించారంట. దీన్ని కంప్లీట్ చేయడానికి 11 years పట్టిందంట. ఓపెనింగ్ 2012లో అయిందంట. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అన్నీ. బయటంతా చూసేసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి లోపలికి వెళ్తున్నాము దర్శనంకి. ఈ ప్రేమ్ మందిర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 to 12 PM వరకు, మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. బట్ ఎంత బాగుందో లోపల కూడా లైటింగ్స్తోని చాలా కలర్ఫుల్గా ఉంది. అన్నట్టు ఈ టెంపుల్ కట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టారంట. Those words are kinda hard to find, so I just had to write this song. I don't wanna see you cry again, and no
matter how the story ends. ఇంకా పార్కింగ్ వరకు మళ్ళీ ఇలా రిక్షాలో ఎక్కి వస్తున్నాం అనమాట. వెళ్ళేప్పుడు హడావిడిలో చెప్పులు ఎక్కడ వదలాలో తెలియలేదు, గేట్ బయట వదిలాము. ఫైనల్గా దీరని చెప్పులు పోయాయి అనమాట. ఫస్ట్ టైం వేసుకొని వచ్చాడనమాట నిన్న వచ్చేప్పుడు. టెంపుల్ దగ్గర చెప్పులు అయితే పోయినాయి. ఇంకా తర్వాత చూసి తీసుకోవాలి. ఎక్స్ట్రా పేర్ అయితే ఉన్నాయి, క్యారీ చేస్తున్నాము షూస్ కూడా, బట్ కొత్తవి అయితే క్రాక్స్ పోయినాయి అనమాట. ఇంకా అన్ని దర్శనం చేసేసుకొని డిన్నర్ చేద్దామని వచ్చాము. చాలా లేట్ అయిపోయింది, డిన్నర్కి కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు, వీళ్ళ దగ్గర ఉన్న ఇవే అంట. సరే ఏదో ఒకటి అని చెప్పేసి తినేసి ఇంకా రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకోవాలి. హలో, ఈరోజు డే 3. ఇక్కడ వచ్చేసి బృందావన్లో ఉన్నాము. నైట్ ప్రేమ్ మందిర్ కవర్ చేసాము. ప్రేమ్ మందిర్ యాక్చువల్గా నైట్ టైంలో బాగుంటుంది కాబట్టి మెయిన్గా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసాము. సో అక్కడికి వెళ్ళాము, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా నిన్న నైట్ టైం ఉంటే ఇస్కాన్ కూడా విజిట్ చేసేది, బట్ అంత టైం లేకపోయింది, క్లోజ్ అయిపోయినాయి అన్నీ. 7:30, 8:30కి అలానే క్లోజ్ అయిపోతున్నాయి. మార్నింగ్ కూడా 8కి ఓపెన్ అవుతాయంట అన్ని టెంపుల్స్. సో ఇంకా ఇప్పుడైతే 8 అవుతుంది. రూమ్లో నుంచి ఇప్పుడే బయటకు వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి మెయిన్ టెంపుల్ కవర్ చేసేసుకొని ఇస్కాన్. యాక్చువల్గా ఇక్కడ బృందావన్లో కరెక్ట్గా అన్ని టెంపుల్స్ చూడాలంటే అట్లీస్ట్ 3 days అయినా టైం స్పెండ్ చేయాలి, 2 days. కానీ మేము అవర్స్లో మాత్రమే. సో మెయిన్ అన్నీ కవర్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి. యాక్చువల్గా లాంగ్ వెళ్ళాలి కదా, ఇక్కడ ప్లాన్ లేకుండే, బట్ సడన్గా వచ్చాము. బట్ చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ రావాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేస్, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత ఇస్కాన్, ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి చూసేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. I don't see the fire in your eyes, wondering దర్శనం అయితే చాలా బాగా అయింది. శ్రీకృష్ణ జన్మస్థలంలో ఇప్పుడైతే బయటకు వచ్చినాం. ఫోన్స్ అలా లేదు కాబట్టి బయట పెట్టేసి, ఫుల్ ఎండగా ఉంది. ఎలా అనిపించింది యోదా? చూద్దాం, నీ ఫేస్ చూపించు. దర్శనం అయితే చాలా బాగా అయింది శ్రీకృష్ణుడు జన్మస్థలంలో. ఇప్పుడు వచ్చేసి ఇంకా రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. టైం అయిపోయింది ఆల్రెడీ చెక్అవుట్ చేయడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టైం చూసుకొని ఇస్కాన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడాల్సిన చాలా టెంపుల్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడైతే అవ్వదు. ఆల్మోస్ట్ మళ్ళీ అన్ని క్లోజ్ అయ్యే టైమింగ్స్ కూడా వచ్చేసింది. టెంపుల్స్ 11కే క్లోజ్ అంట, అందుకే ఇంక ఇప్పుడు 4కి ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ ఈ ఫ్లైఓవర్ చూస్తున్నారా, మామూలుగా నడవడానికి ఉంటుంది కదా, ఇదేంటంటే వెహికల్స్, 2-wheeler వెహికల్స్ ఫ్లైఓవర్ పైన, అంటే నడవడానికి ఉంది, వెహికల్స్ కూడా భలే అనిపించింది. నిజంగా ఎంత బాగుంది కదా ఈ ఐడియా. హైదరాబాద్లో కూడా ఇలా పెడితే బాగుండు అనిపించింది. ఇంకా మేము రూమ్ వేకౌట్ చేసేసి మళ్ళీ పార్కింగ్లో కార్ పెట్టేసి మళ్ళీ ఇలా ఎలక్ట్రిక్తో పాటు ఇస్కాన్కి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ టైం అయింది ఇప్పుడు. అబ్బబ్బబ్బా ఎంత బాగా అనిపించింది కదా, అలా మునిగిపోతాం అందులో.
ఎంత బాగుండిందో, చాలా బాగా అనిపించింది. భజన అదంతా హారతి అయితే తీసేసుకొని ఇస్కాన్లోనే ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. ఈ ఇస్కాన్ని ఇక్కడ కృష్ణ బలరాం మందిర్ కూడా అంటారు. ఇది కూడా ఖచ్చితంగా విజిట్ చేయాలి బృందావన్లో. సో ఇస్కాన్లో అయితే లంచ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇస్కాన్లో బెంగళూరులో అలా ట్రై చేసాం కదా ఫుడ్, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ ఇంత మంచిగా ఉన్నప్పుడు వేరే ఆప్షనే తీసుకోకూడదు అని చెప్పేసి అక్కడ తిన్నాము. సో ట్రావెల్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పటికి 1456 కిలోమీటర్స్ అయ్యింది ఇంటి నుంచి. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అసలు అబ్బో భరించలేనంత. చండీగఢ్ వెళ్తున్నాం. డే 3 ఇక్కడ మథురాలో కంప్లీట్ చేసేసుకొని లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాము చండీగఢ్. అక్కడ నైట్ స్టే చేసేసి నెక్స్ట్ మనాలి. ఓ మై గాడ్, అసలు ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు చూసారా ఈ మంకీకి. చేతికి ఇస్తే తీసుకుంటుంది, మంచిగా కూర్చొని, నేను ముందు నుంచి కవర్ చేయలేదు, ఇలా హాయ్ చెప్పింది, దండం పెట్టింది, ఆ తర్వాత విండో ఓపెన్ చేసి అమౌంట్ ఇస్తే తీసుకుంటుంది, అన్ని కాళ్ళకి అలానే కూర్చొని అడుక్కుంటుంది. ఎంత బాగుందో దీని పని అనిపించింది. ఇస్కాన్లో లంచ్ తర్వాత ట్రావెల్ స్టార్ట్ చేసాం కదా, ఫుల్గా నిద్ర వచ్చిన ఫీల్ అవుతుంది. ఇంకా రఘు దిగి ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు. నేను కూడా కాల్లో కూర్చున్నాను కదా అని చెప్పేసి దిగేసి కొంచెం గాలికి నిల్చున్నాను. బాగా నిద్ర వస్తుంది ఫుల్గా. ఆఫ్టర్నూన్ టైంలో ఎండలు చాలా ఎక్కువ ఉంది, కాల్లో ఏసీకి బాగా నిద్ర వచ్చేస్తుంది. ధీరన్ యోధ పడుకున్నారు. ఇంకా కాసేపు అలా 2 నిమిషాలు అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మేము వచ్చేసి జజ్జర్ బహదూర్గర్ రోడ్డు పైన వెళ్తున్నాము. ఇది వర్క్స్ అవుతున్నాయి. ఓకే బాగుండింది, బట్ ఈ ఎగ్జిట్స్ దగ్గరనే ఇంకా బోర్డులు అలా పెట్టారనమాట. కొంచెం ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళి వస్తున్నాం అనమాట, ఢిల్లీకి దగ్గరలోనే. See the fire in your eyes, wondering what I've done wrong. Those words are kind of టోల్ గేట్స్ దగ్గర అయితే చాలానే కట్ అవుతుంది అమౌంట్, 160, 150, 140 అలా. బట్ రోడ్డు మాత్రం బాగున్నాయి. బట్ ఈ టోల్ గేట్ దగ్గర అయితే చాలా టైం పడుతుంది, తొందరగా రావట్లేదు పైనకి. కొంచెం సైడ్కి వెళ్తే అప్పుడు స్కాన్ అవుతుంది. అమృత్సర్కి కూడా ఇట్లా వచ్చాము రఘు. రోడ్లు మాత్రం సూపర్ ఉన్నాయి.
నుండి ఛత్తీస్గఢ్ అయితే స్టార్ట్ చేసినాం జర్నీ. రోడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి హైవేస్. బట్ హైవే పైన ఏం దొరకదు, అట్లీస్ట్ నిద్ర వస్తుంది బాగా, వాటర్ బాటిల్స్ కానీ అలాంటివి. సో మధ్య మధ్యలో టౌన్లోకి ఇచ్చిండ్రు అనమాట. కాకపోతే ఏ టౌన్ అయినా కానీ చిన్న చిన్నగా ఉన్నాయి. మళ్ళీ హైవే దిగి ఒక 2-3 కిలోమీటర్స్ 3-4-5 కిలోమీటర్స్ లాగా లోపలికి వెళ్ళాలి. బట్ ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడనే హైవే ఉంది కదా, ముందే ఇక్కడ మంచిగా పిజ్జా హట్ కానీ కాఫీ షాప్స్ అట్లాంటివి చాలా ఉన్నాయి. మళ్ళీ రెస్టారెంట్ కూడా నేషనల్ హైవే 152Dకి ఫేవరెటెస్ట్ ఫుడ్ షాప్ అంట. ఓకే, అట్లా ఎక్కువ లోపలికి వెళ్ళకుండా మంచిగా కొంచెం దిగేసి కొంచెం రిలాక్స్ అయ్యి మంచిగా ఏదైనా టీ తాగి టీయో కాఫీ తాగి స్టార్ట్ అయిద్దామని అయితే ఇక్కడ ఆపాము. బాగుంది ఇక్కడ, అండ్ వాష్రూమ్స్ అలా యూజ్ చేసుకోవడానికి. ఇది సెకండ్ ట్యాంక్, థర్డ్ ట్యాంక్. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. भगत सिंह इंटरनेशनल एयरपोर्ट. ఈరోజు జర్నీ తక్కువే డిస్టెన్స్, బట్ టైం కొంచెం ఎక్కువే. అంటే మేము లేట్గా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆఫ్టర్నూన్ ఈరోజు ఒకేలాగా ఉండదు కదా ప్రతిరోజు. ఈరోజు కొంచెం ఆ నిద్ర ఫీల్ ఉండింది. రోడ్లు మాత్రం భలే ఉన్నాయి, బాగున్నాయి. కొంచెం బ్రేక్స్ కూడా ఎక్కువ అయ్యాయి అనమాట. ఫైనల్గా అయితే ఛత్తీస్గఢ్ పంజాబ్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది. ఎక్కడో వెళ్ళి ఇంకా ఇక్కడ తిరగడం కన్నా ఇక్కడే బెటర్ కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ ముందుకెళ్తే నెక్స్ట్ డేకి జర్నీ ఈజీ అయిపోతుంది, కొంచెం మళ్ళీ తొందరగా స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఈరోజు అయితే ఇక్కడ స్టే చేసాము రెడ్ రాడిసన్లో. టైం వచ్చేసి 11 అవుతుంది నైట్. బాగా అలసిపోయి ఉన్నాము. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తిన్నారు ధీరన్ యోధ, బట్ డిన్నర్ చేయాలి, ఆకలేస్తుంది లైట్గా. కింద రెస్టారెంట్ క్లోజ్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది ఇంకా అని చెప్పేసి రూమ్కి ఆర్డర్ పెట్టేద్దామని పైనకైతే వచ్చాము. వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా ఆర్డర్ పెట్టాము రూమ్కి. జస్ట్ బిర్యానీ ఆర్డర్ పెట్టామన్నమాట. చాలా టేస్టీగా ఉండే, చాలా బాగున్నాయి. మంచిగా హ్యాపీగా డిన్నర్ చేసేసి ఇంకా ఈరోజు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ డే ట్రయల్ ఉంటుంది కాబట్టి ఆ కొద్ది టైం అనే కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి ఇంకా పడుకోవడానికి అయితే ట్రై చేయాలి. మెయిన్గా రఘుకి చాలా అవసరం నిద్ర, రెస్ట్. సో నేను కూడా కాలు పడుకోవట్లేదు, కంపెనీ ఇస్తున్నాను. బట్ ఇంకా రెస్ట్ అయితే కావాలి. చాలా డ్రైవింగ్ ఎక్కువైపోయింది, కంటిన్యూగా డ్రైవ్ చేయాలి, నైట్ అంతా రెస్ట్ తీసుకోవాలి. ఆ కొద్ది టైము ఆల్రెడీ ఇప్పుడు టైం 12 అయ్యింది ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసరికి. సో 3 days వ్లాగ్ అయితే ఈరోజుతో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. మోస్ట్లీ అంత ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను దీంట్లో.